హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారని నోట్లో వేసుకుంటే ఒట్టే కరిగిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. సొరకాయ తినను అన్న వాళ్ళకి ఇట్లా స్వీట్ లాగా చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం రండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే సొరకాయ తీసుకుని శుభ్రంగా పొట్టు తీసి కడిగి ఇట్లా సొరకాయ మంచిగా తురుముకోండి. మీడియం దాంతో తురుముకోవాలండి. మరీ చిన్నదంతా కాదు, పెద్దదంతా కాకుండా మీడియం సైజులో తురుముకోవాలి. మొత్తం సొరకాయ అంతా తురుముకోదండి. పైన ఉన్న గ్రీన్ కలర్ అయిపోయేంత వరకు మాత్రమే సొరకాయని తురుముకోవాలి మనం. చూసారు కదా, ఇలా గ్రీన్ కలర్ది మాత్రమే మనం తురుముకోవాలండి. మొత్తం ఇలా ఉన్నది పడేయకూడదండి, వేస్ట్ అవ్వదు. అది సొరకాయ పచ్చడి చేసిన నేను, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వాటర్ తీసేసుకోవాలండి. మొత్తం అంటే మొత్తం తీయొద్దు. సొరకాయ ఏగినంత వరకు ఉంచుకుని, వేయించడానికి సరిపడా ఉంచుకుని కానీ అది పక్కన పెట్టింది. ఇప్పుడు తురుముకునే ఈ సొరకాయ ఉంది కదండి, దీన్ని టమాటా వేసి పచ్చిమిర్చితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు తీసిన వాటర్ని ఇలా తీసుకోండి. ఇట్లా పావు కప్పు వరకు వచ్చింది నాకు వాటరు. ఈ వాటర్ కూడా పడేయక్కర్లేదండి. చపాతీ చేసుకుంటాం కదా మనం, చపాతీలో వాటర్ వేసినప్పుడు ఈ వాటర్ వేసి కలుపుకుంటే వాటర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని మంచిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసుకోండి. అదే కప్పు మెజర్మెంట్లో అయితే 2 కప్పులు అయ్యిందండి. 2 కప్పులు సొరకాయ తురుము అయింది నాకు. మీరు ఈజీగా ఉండాలంటే మెజర్మెంట్ తీసుకోండి. నేను మామూలుగా కూడా వేస్తాను, అంటే ఎప్పుడు చేస్తాం కదా, అలవాటు మీద వేసేస్తాను. ఒక 2 కప్పులు సొరకాయ తురుము అయిందండి. 2 కప్పులు సొరకాయ తురుముకి 1 కప్పు పాలు పోసుకోండి. సొరకాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించినాక మాత్రమే పాలు పోసుకోండి. పాలు పోసి మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి బాగా. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 కప్ షుగర్ అండి. 2 కప్పుల సొరకాయ తురుముకి 1/2 కప్ షుగర్ అండి. అదే స్వీట్ ఎక్కువ తింటా అంటే ఇంకొక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు షుగర్ కూడా కరిగి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు ఇలా సొరకాయ తురుము వేగుతున్నప్పుడు మనం మళ్ళీ పక్కన ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో 2 స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక 3 స్పూన్స్ దాకా జీడిపప్పు వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కిస్మిస్ కూడా వేసుకుని మంచిగా వేయించుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కిస్మిస్ జీడిపప్పు వేయించుకుని మంచిగా వేగుతున్న హల్వా ఉంది కదండి, ఆ హల్వాలో వేసుకోండి. ఇలా సొరకాయ హల్వాలో వేసుకుని హల్వా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కొద్దిసేపు ఉడికించుకుని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సొరకాయ హల్వా, చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఫంక్షన్లో చేస్తారు కదండి, అలాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయండి, నేను పెట్టిన వెంటనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.